అలాగే ఇప్పుడు ఇక రాజకీయాల గురించి వస్తే ఏపీ తిరువూరులో అసలు ఏం జరుగుతోంది? ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గురించి చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఆ నియోజకవర్గ బాధ్యతలు తాత్కాలికంగా ఆయనకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. అయితే అసలు ఇప్పుడు ఇంకా ఏమైనా వార్నింగ్ ఇచ్చి ఏమైనా వదిలేసే అవకాశం ఉందా? అసలు ఇంకేదైనా కఠిన చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఏదైనా విచారణ జరిపించే అవకాశం ఏమైనా ఉందా? అసలు ఏం జరగదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ముఖ్యమంత్రిగా ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే క్రమశిక్షణ అదే అందుకే ఇప్పుడు ఆయన చూసాం కదా, సత్యవేడు శాసనసభ్యుడి విషయాల్లో చూసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ముందుకు వచ్చి ఆయన గురించి తెలిసిన తర్వాత నిజంగా కనుక అక్కడ ఏదన్నా అభియోగాలు, ఇప్పుడు శాసనసభ్యుని మీద వచ్చిన అభియోగాల్లో 1-2 ఆధారాలు బయటకు వచ్చినా కూడా ముందుగా హెచ్చరిస్తారు. లేదంటే అసలు అక్కడ చేసినట్టే ఆదిమూలం చేసినట్టే ఈయన కూడా ముందుగా పక్కన పెట్టేసి విచారణ చేసి ఏ తప్పు లేదనుకుంటే మళ్ళీ తిరిగి బాధ్యతలు అప్పచెబుతారు. లేదంటే మాత్రం తగు చర్యలు తీసుకుంటారు. అందుట్లో మాత్రం సందేహమేమి లేదు. సహజంగానే కొలకపూడి శ్రీనివాసరావు గారి గురించి మనకు తెలియదేం కాదు. దూకుడు మనస్తత్వమే ఉన్న వ్యక్తి. ఇప్పుడు కొన్ని ఎట్లా ఉంటాయంటే శ్రేణులతోటి విభేదించినప్పుడు, నాయకులతోటి విభేదించినప్పుడు మనస్పర్ధలు వచ్చే మాట వాస్తవమే. తిరువూరులో కూడా ఏదో వర్గాలు ఉన్నట్టుగా నిస్సందేహంగా ఇప్పుడు ఉన్నాయి, అందుట్లో సందేహమేం లేదు. కాకపోతే ఇప్పుడు ఆయన ఉద్యమ నాయకుడు కాదు, ఓ శాసనసభ్యుడు. అది ఆయన తెలియని విషయం కాదు. ఎందుకంటే ఆయన ఐఏఎస్ని ఐపీఎస్ని శిక్షణ ఇచ్చేంత వ్యక్తి కాబట్టి ఆయనకి తెలియవని నేనైతే అనుకోను. తెలిసిన తర్వాత కూడా ఆయనకి అంటే ఆయన పొరపాట్ల లేకపోతే శ్రేణుల పొరపాట్ల కలిసి పోకపోవడం వల్ల జరుగుతున్నటువంటి ఇవే, లేకపోతే ఈ సర్దుకుపోయే ఉండా కూడా వీళ్ళు పెంచుకుంటున్నారు అనేది 2-3 రోజుల్లోనే మనకి విషయాలు క్షుణ్ణంగా తెలుస్తాయి. దాని మీద విచారణ మొదలవుతుంది. పరిశీలన చేసుకుని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకొని సద్దుమణుగుతుందా, లేకపోతే నిజంగానే అక్కడ విభేదాలు ఉన్నాయా, శాసనసభ్యుని తప్పు ఉందా, లేకపోతే నాయకులు తప్పు ఉందా అనేది అధినాయకత్వం చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరంగా చూసుకొని నిజంగా ఎవరు తప్పుంటే వాళ్ళని మందలిస్తారు, శాసనసభ్యుడు తప్పుంటే ఆయన్ని దూరంగా పెడతారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.